నమస్తే. కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ పరిస్థితి అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి నాగర్ కర్నూల్ కంటెస్టెడ్ ఎంపీ అండ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొడిదెల రాము గారు ఉన్నారు. చెప్పండి అన్న, ఏం చెప్తారంటే రీసెంట్గా కవిత గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఇది ఆస్తి తగాదాల చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆస్తి తగాదాలు కాదు, ఇది ఆత్మగౌరవ తగాదాలు అని చెప్పి చెప్తూనే ఆడిబిడ్డగా బయటికి వెళ్తున్నా, నేను ఆ శక్తిగా లోపలికి వస్తాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? తెలంగాణలో ఆడబిడ్డగా నేను వచ్చి తెలంగాణలో తిరుగుతాను, మరొక శక్తిగా వస్తాననేది ఆమె టైటిల్ పెట్టుకొని తెలంగాణలో తిరుగుతాను అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలు ఆమెను ఎవ్వరు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఆమె ఒక లిక్కర్ రాణి. ఎందుకు అంటే లిక్కర్ రాణి అనేది పేరును తెలంగాణ బ్రాండ్ ఆమెది. ఇప్పుడు యూత్ను కానీ పబ్లిక్ను కానీ మోసం చేసినటువంటి చరిత్ర ఆమెకు ఉంది. ఇంకోటి ఏంటంటే ఆమె పార్టీని కాపాడుకోవడానికి, టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి తెలంగాణలో భూస్థాపితం అవుతుంది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అవుతుంది కాబట్టి అట్లాంటి పార్టీని మరొకసారి కొత్త పార్టీని పెట్టి తనకు తాను మన కేసీఆర్ అయినటోడే నడిపిస్తున్నాడని అనుకోవచ్చు. ఎందుకంటే వెనుకపోతే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి అడుగుజాడలో తను నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అనుసైగల్లో నడుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు కదా. మాకేం అవసరము, నువ్వు కొత్త పార్టీ పెట్టకపోతే గాడిదల పార్టీ పెట్టుకో, ఏదైనా చేసుకో, మాకేం అవసరం. నువ్వు కొత్త పార్టీ పెట్టుకుంటేంది, పాత పార్టీ పెట్టుకుంటేంది. ఇప్పుడు పార్టీలు తెలంగాణలో పెట్టిన వాళ్ళు అంతా భూగరాజుల పిల్లలు పోయిపోయినరు. ఇది ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. 140 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. నీలాంటి తోక పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. నీదెంతో దానిలో అంతే కానీ తప్ప దీంతో ఒరిగేది లేదు, వచ్చేది లేదు. ఇప్పుడు ప్రధానంగా కేసీఆర్ అన్నటోడిని ఇంట్లో నుండి బయటికి వెళ్తలేడు. నా పని అయిపోయింది. ఇక్కడ ప్రధానంగా మా అన్న ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేది జనాల్లో అనిపించుకోవాలి. హరీష్ రావు అన్నటోడు అడ్డమైండు కాబట్టి అతన్ని తప్పించుకోవడానికి ఈమె బురద చల్లుకుంటూ కొత్త పార్టీ అనే ఈ కాన్సెప్ట్ను ముందుకు తీసుకొస్తుంది తప్ప మిగతాది ఏం లేదు. కానీ ప్రతిసారి చూస్తే కవిత గారు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారు. దానివల్ల ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ని నెగిటివ్ గా చూసి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ గా వస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే పాజిటివ్ అవుతుంది అతను మాట్లాడిందಲ್ಲ. దీని అంతా చూస్తుండగా దీని వెనుకల కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా బలంగా చెప్తాను. అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎక్కడో టార్గెట్ చేసిన కనిపిస్తలేదు. సందర్భం వస్తుంది 100% ఒక కోణంలో తీసుకొచ్చి ప్రజల్ని నమ్మించడానికి. అట్లా అంటే మా బీఆర్ఎస్ పార్టీని ప్రధానంగా తిడుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎవరిని తిడతలేదు. ఓన్లీ హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తుంది. మీరు మీడియాలో చూడండి, లేదా ఎక్కడ ప్రెస్ మీట్ మళ్ళీ ఆయన వాళ్ళ నాయన అడగాలి ఏం బీకిండు అనేది. కూతురు పోయి 10 ఏళ్ల నాడు ఏం బీకినోనైనా మేము, అందుకే మనకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చినాము కాబట్టి మనం ఏం బీకలేదు కాబట్టి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కొత్త పార్టీ కానీ అవసరం లేదు. ఈమె ఏం బీకనికి వస్తుంది, ఈమె కూడా ఏం బీకేది ఏం లేదు కదా. అంటే లేదంటే జయలలిత లాగా కంప్లీట్ అటైర్ చేంజ్ చేశారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆదరించారంటారా? తొలి మహిళా ముఖ్యమంత్రి అవ్వాలని తన కళ ఉంది. తెలంగాణ ప్రజలు ఆదరించారంటారా? తప్పది. ఎందుకంటే తెలంగాణలో దొరల వ్యవస్థనే ఎవరు నమ్మే పరిస్థితి ఎవరు లేరు. నువ్వు మరో దొరసానిలాగా సినిమా యాక్టర్ లాగా చేయి ఊపుకుంటూ వస్తుంటే నీ దగ్గర డబ్బులు అనేది దండిగా సంపాదించుకొని ఈరోజు పబ్లిక్లోకి వస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న నాడు మరి ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? దీని మీద ఎందుకు నువ్వు ఈ ప్రజల అంటే పలానా ప్రాజెక్టులో అవినీతి జరుగుతుంది, పలానా దాంట్లో అవినీతి జరుగుతుంది, పలానా కలెక్టర్ ఆఫీస్లో అవినీతి జరిగింది, ఎందుకు ఆనాడు పెట్టలేదు? అంటే తెలంగాణ ప్రజలంతా తిక్కోళ్ళు అనుకున్నావా? నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నమ్మనికే కాదు కదా. కాబట్టి కర్రు కాల్చి ఓత పెడతారు. నువ్వు ఏ రూపకంగా వచ్చినా నేను కర్రు కాల్చి ఓత పెడతారు కవితకు. కంప్లీట్ ఇంకో సైడ్ బీజేపీ మాట్లాడుతూ అంటే మీకు ప్రధానంగా ప్రతిపక్షం ఎవరు, ఇటు బీజేపీయా బీఆర్ఎస్ ఏది అసలు? అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ బీజేపీ ప్రతిపక్షం ఉన్న మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక దగ్గర అలయన్స్ అయ్యి అక్కడ లోకల్ బాడీని శివసేనని తొక్కేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రజల్ని అంతా డైవర్ట్ చేద్దాం అనుకుంటారా? ఏ శివసేన లేదు, అట్లేం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉంటాయి, ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. కొన్ని సందర్భాలను బట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పొత్తులు తెలుసుకొని పని చేసుకుంటాయి. కాబట్టి ఈమె చెప్పింది అనేది కాదు కదా.
ఇక్కడ దేశ రాజకీయాలు అంటే ఒకవైపు మాట్లాడుతూ సో పార్లమెంట్ లో కూడా మొన్నటి చూసుకుంటే కంప్లీట్ ప్రజా సమస్యల కోసం చర్చ జరగాల్సిన దగ్గర సో మహాత్మా గాంధీ పేరు గురించి తెల్లారులు 4 గంటల వరకు చర్చ జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా మాట్లాడుతారు యూత్ అంతా కూడా సేమ్ చెప్తారు దానిపైన. మహాత్మా గాంధీజీ చాలా మంచోడు. ఉమ్. ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన ఆర్నిశలు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తినే ఈరోజు బీజేపీ వాళ్ళకి కావాల్సింది గాడ్సే, గాంధీ కాదు. కాబట్టి వారు గాంధీ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాన్ని స్వాగతిస్తుంది. సో ఫైనల్ ఏం చెప్తారు? నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఉండబోతుంది లేకుంటే ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% అనుకూలంగానే ఉంటుంది. గవర్నమెంట్కి అత్యధిక మెజారిటీలు వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది, బీజేపీ పార్టీ అనేది పెద్దగా చెప్పుకోదగిన పార్టీలు ఏం కాదు, తోకముడిచిన పార్టీలు అవన్నీ. ఇక్కడ 140 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్నారు కాబట్టి వారిచ్చే హామీలను ప్రజల్లోకి తీసుకుపోతున్నాం కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకుంటారు. అత్యధికమైన మెజారిటీ స్థానాలు వస్తాయి. థ్యాంక్ యూ.